ఇంకా కేసీఆర్ రాచరికపు పోకడ లేకపోతే కేసీఆర్ తరహా అహంకార ధోరణి పోలేదా? ఇద్దరు శాసన మండలి సభ్యులుగా ఒక మైనార్టీ ఇంకో పక్కన కోదండరాం ఇద్దరిని కూడా గవర్నర్ కోటా కిందన ఎంపిక చేశారు. గవర్నర్ ఓకే చేసింది, సంతకం పెట్టేసింది, జీవో వచ్చేసింది. వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారానికి వెళ్తే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేరని చెప్పి పంపించారు. వాళ్ళు అదేం ధోరణి అని అడిగితే ఆయనేమో నాకు 5-6 రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు, అందుకే గవర్నర్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్ కూడా నేను పోలేదు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, 31వ తారీఖు ప్రమాణం చేస్తానంటున్నారు. ఆయనకి ఒంట్లో బాగోపోతే అంటే రాష్ట్రపతి గారికి ఒంట్లో బాగోపోతే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం ఆపేస్తారా? దానికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా. అట్లాగే వాళ్ళకి సంబంధించి ఆయనకు జ్వరమును ఇది ఉంటే డిప్యూటీ స్పీకర్తో ప్రమాణ స్వీకారం చేయమని చెప్పాలా? సింపుల్ లాజిక్ అది. అంటే ఇంకా కేసీఆర్ తరహా మా మాట అంటే వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకం కదా కోదండరాముని బ్యాచ్. కాబట్టి కోదండరాం ప్రమాణ స్వీకారాన్ని కూడా అంగీకరించాలంటే వాళ్ళు ఆయన జీవితంలో ఇవ్వలేదు. ఆయన ద్వారానే ఆ రోజున అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద పార్ట్. కాబట్టి ఇండివిజువల్గా కోదండరాంకి ఓటింగ్ లేకపోవడం వల్ల మైనస్ అయ్యారు. ఆ రోజున మొత్తం పరిస్థితులు చక్కదిద్దింది ఆయనే. అలాంటి మనిషి ప్రమాణాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితులు ఎందుకున్నారో ఆలోచించుకోవాలి.